మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతానికి మనము కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమూడియం మండలం ఏదైతే దిగువ కల్వటాల గ్రామం ఉందో ఆ గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి సోలార్ పవర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ సోలార్ ప్లాంట్ కి సంబంధించి ఎవరైతే భూ నిర్వాసులు ఉన్నారో తమ భూమిని అక్రమంగా ఏదైతే సేల్ అనే కంపెనీ వాళ్ళు మా నుంచి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు, కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం లేదు. దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి మేము ఈ భూమిని సాగు చేస్తున్నాము అని చెప్తున్నారు. మన దగ్గర ప్రస్తుత ఎమ్మెల్సీ రాంసుబాటి గారు ఉన్నారు. ఆ విషయం గురించి కనుక్కుందామని వచ్చారు. ఆయన మాటల్లో మనం ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇక్కడ ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ పరిశీలించడానికి మీరు వచ్చారు. ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమి? ఇక్కడ యాక్చువల్గా ఎవరైనా సరే సోలార్ ప్లాంట్ అనేది వస్తే మంచి అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంలోనే ఉంటారు. కానీ ఇక్కడ ఏ పరిణామాలు జరుగుతున్నాయి సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేయండి. ధన్యవాదాలు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఎండలో కూడా మీరు ప్రజల కష్టాలు తెలుసుకోవాలా, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా ఈ విలేకరులు కానీ సుమన్ టీవీ వాళ్ళు కానీ అందరు ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, మేము కూడా ఇంత కష్టపడి రైతులు చాలా మంది పేదవాళ్ళు, భూమి లేని నిరుపేదలు ఈ కొండ ప్రాంతాల్లో ఇక్కడ వచ్చి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పట్టాలు లేకుండా కూడా కొండ రాళ్ళు రప్పలు ఉంటే అవన్నీ కూడా చెట్లు కొట్టేసుకొని రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అవన్నీ పగలగొట్టి చదును చేసుకొని వ్యవసాయానికి అనువుగా భూములు చేసుకొని పైర్లు వేసుకుంటున్నారు. కొంతమంది చీనా చెట్లు పెట్టుకున్నారు, కొంతమంది బోర్లు వేసుకున్నారు. అందరూ కూడా పేదవాళ్ళని మీరంతా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న పొలంలో మట్టి తోలి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టిప్పాలతో మట్టి తోలి 15 ఏళ్ళ నుంచి భూమి సాగు చేసి పత్తి పంట వేసాడు. మీకు కనపడతా ఉంది. ఒక రైతు వచ్చి నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, నేను పైరు వేసుకున్నానని చెప్తే సోలార్ కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా ఒత్తాతో వాళ్ళ సపోర్ట్తో దౌర్జన్యంగా పనులు చేసి ఎంఆర్ఓలకు పోలీసులకు ఎవరి ఖర్చులు ఇచ్చినా వాళ్ళు ఆపట్లేదు. మాకు న్యాయం చేయట్లేదు, మాకు న్యాయం జరిగేంత వరకు పనులు ఆపండి అని చెప్పి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చే భార్య పిల్లలతో ఇక్కడికి వస్తే బలవంతంగా అతని మీద దౌర్జన్యం చేసి అతని పక్కకి ఈడ్చి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోకొని ఇది మాకు అప్పచెప్పినారు ల్యాండ్ అని చెప్పి దౌర్జన్యంగా ఇక్కడ పనులు చేస్తూ ఉంటే ఆపమని అభ్యంతరం చెప్తే ఎంత దుర్మార్గమైన రాజకీయ 40 ఏళ్లలో ఒక రైతు మీద రైతు కష్టం కనపడతా ఉన్నా కూడా తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా 10,000 రూపాయలు డబ్బులు లాక్కున్నారని చెప్పి 10 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్లు వేసి బెయిల్ రాకుండా ఉన్నటువంటి విచారణ కూడా సరిగా చేయకుండా సోలార్లు కూటమి నాయకులు కలిపి పన్నిన కుట్ర. ఎందుకంటే ఇంతమంది అమాయక ప్రజలు అందరూ కూడా నోళ్లు మోయించేదానికి ఇలాంటి కేసులు పెడుతున్నారు సోలార్ కంపెనీ వాళ్ళు. దాన్ని పోలీసు వాళ్ళు కూడా విచారణ చేయకుండా లోపలికి పంపించడం వల్ల రైతుకు అన్యాయం జరిగింది. అందుకే అందరూ వచ్చి భయభ్రాంతులకు గురవుతున్నారు. సోలార్ కంపెనీకి ఏ ఇండస్ట్రీ వచ్చినా డెవలప్మెంట్కి ఎవరికి అభ్యంతరం లేదు. వీళ్ళు ఇక్కడ ఈరోజు మనం చూసాం ఒక పద్ధతి ఉంది, ప్రైవేట్ భూములు తీసుకుంటున్నారు, రైతులు ఇస్తే ఎవరు సంతోషమే. కొన్ని బలవంతంగా ప్రైవేట్ భూముల్లో మాకు 1-2 ఎకరాలు జీవనం పోతే ఇబ్బంది అంటే రాత్రి పగలు ఒక 2 రోజులు మొత్తం గుణాదులు తీసేసి కాంక్రీట్ దిమ్మెలేసి పోల్ చేసి వాళ్లకు సంబంధం లేకుండానే ప్రైవేట్ భూముల్లో కూడా వేస్తున్నారు దౌర్జన్యకి. ఈరోజు ఇలా స్వార్థంతో అమాయక ప్రజలందరినీ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి వాడి చేతుల కష్టాన్ని కూడా గుర్తించకుండా వాళ్ళు ఇంత కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి భూములు వేసుకున్నారు. డీకేటీ భూములు ఉన్నాయి. డీకేటీ భూములు ఎవరు ఇచ్చారు హక్కు? వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. మొత్తం దౌర్జన్యంగా వాళ్ళు అడ్డపడిన పేదవాళ్ళందరూ వాళ్ళని పక్కకి ఈడ్చి దౌర్జన్యంగా మీరు చూశారు, మీరు కళ్ళారా చూశారు. నేను ఎందుకు మిమ్మల్ని కూడా రమ్మనేది, వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పేదవాడి కష్టం ఎవరికి మొరపెట్టుకున్నా రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు చర్యలు తీసుకోలేదని చెప్పి ఆవేదనతో భయంతో వణికిపోతా ఉన్నారు సోలార్ వాళ్ళ వల్ల. మీరు చూశారు ఎంతదో ఎవరు ఇచ్చారు హక్కు? అది అడ్డపడితే కేసులు వాళ్ళ మీద పేదవాడి మీద కేసులు పెట్టడం, పోలీసులు కూడా వాళ్ళకి సభ ఒత్తిడి వల్ల ఈరోజు ఇన్ని అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్కు, ఇక్కడ జరుగుతున్న కష్టాన్ని గుర్తించుకొని డీకేటీ భూములకు న్యాయం చేయాలా. ఎవరైతే కష్టపడి సాగు చేసుకొని ఈరోజు పర్మిషన్ వాళ్ళకి పట్టాలు లేకపోయినా బోర్లు వేసుకున్నారు, భూములు వేసుకుంటున్నారు, చేతుల కష్టంతో వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చి డబ్బు చేసుకోవాలా. లేకపోతే మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజలే అందరం కలిసి అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నెలల తరబడి చేసినా దౌర్జన్యంగా చేసుకుంటూ పోతున్నారు, ఎవరు పట్టించుకోవడం. ఏం చేయాలి అప్పుడు? చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలా?
ప్రజలు తిరగబడాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడితే కేసులు పెడుతున్నారు. కానీ నేను ఒకటే మనవి చేస్తున్నాం, డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు. మీరు దౌర్జన్య పద్ధతిలో ఇక్కడ కొంతమంది నాయకులు దౌర్జన్యంగా పట్టా భూముల్లో కూడా ఒత్తిడి చేసి 10 లక్షలకు 10 లక్షలకు 8 లక్షలకు 9 లక్షలకు భూములు ఇచ్చి ఎకరాకు 1,00,000 2 లక్షలు వీళ్ళందరూ కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ రోజు అంత దారుణంగా రైతు యొక్క కష్టాన్ని కూడా దోచుకునే దానికి తయారైనారు. ఈ సోలార్ కంపెనీతో అందరు కుమ్మక్కైపోయి కొంతమందికి 8 లక్షలు ఇచ్చినారు, కొంతమందికి 10 ఇచ్చినారు, కొంతమందికి 15 లక్షలు ఇచ్చినారు, కొంతమందికి 16 లక్షల డబ్బులు ఇస్తున్నారు. ఎవడన్నా డబ్బు డిమాండ్ చేస్తే రాత్రే మొత్తం ఈ నాయకులు కుమ్మక్కైపోయి ఇవన్నీ పిల్లర్స్ దౌర్జన్యంగా పాతేస్తున్నారు పట్టా భూముల్లో. అరే ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదు. అంటే ఏంటి, ఇంకా వాడు వేసిన తర్వాత చచ్చినట్టు వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది. వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు దౌర్జన్యము. కేసులు పెట్టమని మా భూమిలో వచ్చే పోలీసు వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి లేదు, రెవెన్యూ వాళ్ళు యాక్షన్ తీసుకోవడంలే. అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై పేద ప్రజలు అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రెండవది, మీరు గ్రేజింగ్ ల్యాండ్ చూశారు, పుల్లరి భూమి. ఈ చుట్టుపక్కల గ్రామాలకు అంతా కూడా ఒక 500 ఎకరాలు. గతంలో ప్రభుత్వాలు పెద్దలు ఈ సొసైటీలో ఇక్కడున్న భూమిలోని నిరుపేదలు అందరికి కూడా గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉంటారు, మేకలు మేపుకునే వాళ్ళు ఉంటారు, గేదెలు మేపుకునే వాళ్ళు, ఆవులు మేపుకునే వాళ్ళు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఇంకా అడవి జంతువులు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏమాత్రం పర్మిషన్ లేదు గ్రేజింగ్ ల్యాండ్లో. 500 ఎకరాల్లో మీరు చూశారు ఇప్పటికీ 60-70 మిషన్లు పెట్టి నెల రోజుల నుంచి మొత్తం చెట్లన్నీ నరికేసి గ్రేజింగ్ ల్యాండ్లో ఎట్లా కొట్టేశారు, కొండనంత నాశనం చేశారు. ఇప్పుడు ఏ జంతువులు వచ్చినా నిలబడి నీడే లేకుండా అయిపోయింది. కుంట ఉంది, కుంటను ఆక్రమించినారు. హైకోర్టులో పెండింగ్ ఉంది, హైకోర్టులో ఉంది గ్రేజింగ్ ల్యాండ్ ఇవ్వద్దని. పర్మిషన్ లేకుండా మీరు చూశారు కదా ఎంత దౌర్జన్యంగా చేశారో. ఇన్ని కంప్లైంట్ చేసి ఒక్క కేసు కట్టారా, ఒక్క చర్య తీసుకున్నారా? ఆ గ్రేజింగ్ ల్యాండ్లో అమాయక ప్రజలు, బీదవాళ్ళు, యాదవులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అయ్యా మాకు ఇంత చెట్లన్నీ నరికేస్తున్నారు, మాకు కొండ లేకపోతే మేము బతకలేం, మేము వలసలు పోవాలా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వేల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, వాళ్ళకి అడ్డం పడితే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మేము వస్తామంటే కూడా చూడండి, కానీ ఎన్ని దౌర్జన్యాలు చేస్తానో చూసి రండి. మీరేం అడ్డపడకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఎన్నైనా చేయని, ఎన్ని అరాచకాలు చేస్తానో మాకు చెప్పండి, మీరు మా అడ్డపడకూడదని. ఇప్పుడు మీరు చెప్పారు, ఎవరైతే ఈ సోలార్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆక్రమించేసి ఎవరికి సంబంధం లేకుండా దౌర్జన్యంగా పిల్లర్స్ చేస్తున్నారని చెప్పారు. ఫైనల్గా కన్క్లూజన్గా మీ డిమాండ్ ఏంటో చెప్పండి సార్. సోలార్ కంపెనీ ఈ పద్ధతిలో పోతే ఇక్కడ నడవడం కూడా కష్టమే, నడుపుకోవడం. 10 కాలాల పాటు ప్రజల సహకారంతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమేంటుంది, ఒక పెద్ద మాట్లాడుతుంది సోలార్ కంపెనీ నాశనం అయిపోవాలని. అంటే ఆ పద్ధతుల్లో మీరు పెట్టుకుంటే వీళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పినానా, ఆమె ఏడుస్తా బాధపడతా ఈ సోలార్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందో మా బతుకులు నాశనం అవుతున్నాయని మాట్లాడుతుంది. మీరు చూశారు కదా. అంటే ఇప్పుడు అంటే ఇంత బాధపడి ఇంత ఇబ్బంది పెట్టి మీరు సోలార్ కంపెనీ పెడితే ఇంత దౌర్జన్యంగా అది ఏమన్నా మంచిదా? ప్రజల్లో తిరుగుబాటు రాదా? ఈరోజు అధికారం ఉందని జరిపితే ఇక్కడ చూడండి ఎన్ని మేకలు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ చూడండి, ఒక్కసారి మీరు చూడండి, చూపియండి. ఇవన్నీ ఎక్కడ పోవాలా? ఇవన్నీ ఆ జీవాలన్నీ ఎక్కడ పోవాలా? ఈ కాదు, ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు పైర్లు వేసినప్పుడు మొత్తం కొండ అంతా భూములే. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ వాస్తవాలు తెలుసుకోండి. బోర్లు వేసినారు, నువ్వు ఎందుకు వేసినావు పర్మిషన్ లేకుండా? అంటే ఇంత భూమి సాగు చేసుకుంటే ఎందుకు అభ్యంతరం పెట్టలే? 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంత లక్షలు ఖర్చు పెడితే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నారు అధికారులు. వీళ్ళు సాగు చేసుకున్నప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత నీది కాదు భూమి, వెళ్ళిపోంటే ఎక్కడ పోవాలి? వీళ్ళు అప్పులు చేసుకొని పెట్టినారు. వీళ్ళ బతుకులు ఏం కావాలా? జీవితాలు ఏం కావాలా? సోలార్ కంపెనీ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ఇంకా ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రైవేట్ భూమి తీసుకొని ఎవరొద్దన్నారు? ఈయన రైతులకంతా ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. మధ్యలో కొంత దళారులు తయారైనారు రైతులను బెదిరించేది. ఇవ్వకపోతే కనుక రాత్రి పోలు తెచ్చే వాడు చచ్చినట్టు ఇచ్చే 10 లక్షలకు వేయాలా, 2-3 లక్షలు వాళ్ళ కమిషన్ తీసుకుంటారు లోకల్ నాయకులు. అది జరిగే పరిస్థితి. సోలార్ వాళ్ళు అంట పెట్టుకొని ఇప్పుడు పెద్ద చెప్పినట్టు పోలీసు వాళ్ళు అందరూ కేసులు పెడితే విచారించకుండా తప్పుడు కేసులు పెట్టి లోపల దోస్తున్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలి? వీళ్ళు సోలార్కు సంబంధించినటువంటి సేల్ అనే కంపెనీకి తమ భూమి ఇవ్వలేదు, తమ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో మా భూమిలో వచ్చి పిల్లర్స్ నాటారు అని ఎవరైతే పోలీస్ వాళ్లకు తెలియజేసినప్పుడు ఈమె భర్త ఎవరైతే మన ముందున్నారో ఈమె భర్తను నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలుకు పంపించిన సంఘటన ఈమె మాటల్లో మనం తెలుసుకుందాం. బంగారం అమ్ముకొని ప్లస్ వేరే చోట అప్పు తెచ్చుకొని చేయించుకున్న తర్వాత వాళ్ళు సోలార్ వాళ్ళు దొబ్బడానికి వచ్చింటే మేము వచ్చి
ఎందుకు దొబ్బుతున్నారన్నా, ఇది మేము తయారు చేసుకున్నాము, దీన్ని తయారు చేసుకున్న అమౌంట్ అన్నా మాకు ఇవ్వండి అని చెప్పి అడగడానికి వచ్చినాడు మా భర్త. అడగడానికి వచ్చింటే ఆయనను తప్పుడు కేసులో పెట్టి ఇరికిచ్చి ఎస్ఐ సార్ రమ్మంటున్నారు, సిఐ సార్ రమ్మంటున్నారు అని చెప్పి పిలుచుకున్న తర్వాత మీ పొలం ఎక్కడో చేస్తున్నారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నేను వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి ఇక్కడికి నా చిన్న కూతురు ఇంకొక ఆమెతో పాటు వచ్చేసిన. ఇక్కడికి వచ్చి ఎందుకున్నా మా పొలంలో ఇట్లా తయారు చేస్తున్నారని నేను అడిగింటే నువ్వెవరు అడగడానికి, ఇది మాది సొంతపు, మాకు మీరు అడగడానికి హక్కే లేదు, ఇది మాకు చెప్పినారు అని చెప్పి వేరే అతను వచ్చి నన్ను దొబ్బి దుర్భాషగా మాట్లాడి ఏం మా అమ్మని దొబ్బుతున్నారని మా చిన్న కూతురు వచ్చి అడిగితే ఆ పిల్లని దొబ్బి మెడలో గొలుసుంటే తీసుకొని మమ్మల్ని దారుణంగా చేసేసినారు. ఇప్పుడు దీనికి సంబంధించి నీ దగ్గర ప్రూఫ్ ఉందమ్మా? మీకు ఏదైతే మీరు పట్టా ల్యాండ్ అంటున్నారు కదా, మీకు సంబంధించిన ల్యాండ్? మాది పట్టా ల్యాండ్ అక్కడున్నాయి సార్. ఇది మేము తయారు చేసుకునేది. మేము తయారు చేసుకునేటప్పుడు కూడా అందరికీ తెలిసినప్పుడు అప్పుడు అడ్డపడింటే మేము అప్పుడే మానుకుందాము, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకోకపోదు. మేము 7-8 ఏళ్ళు అవుతుంది సార్. సోలార్ కు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులలో లక్ష్మీదేవి అనే ఒక ఆమె మన దగ్గర ఉంది. ఈమె ఏమంటున్నారంటే గత 30 సంవత్సరాల నుంచి కొండలు గుట్టలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏదైతే మనం చీనీ మొక్కలు చూస్తున్నామో దాదాపుగా ఈ చీనీ మొక్కలు వేసి కూడా ఒక 10 సంవత్సరాలు అయిందని ఈమె చెప్తున్నారు. ఇటువంటి చీనీ చెట్లను తమ ఇండ్లు శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఇంటిని కూడా పట్టించుకోకుండా మా బ్రతుకు తెరువు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఇటువంటి రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సాగు ప్రాంతంగా చేసుకున్నాము. అయినప్పటికీ ఈరోజు ఈ సోలార్ ఏదైతే సెల్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళండి అని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు ఏమిటి గతి అని సుమన్ టీవీ వాళ్ళకి సంప్రదించారు. ఆమె మాటల్లో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీ ఆయన హత్య అంటున్నారు, మీ అమ్మ హత్య అంటున్నారు, మీ తాత హత్య అంటున్నారు. వాళ్ళు ఇచ్చినాడు ఆ పొద్దు మీరు ఆపాలి సార్. ఇవ్వకుండా ఈ పొద్దు ఇచ్చినాక మేము చాష్ చేసుకున్నాక మా బొమ్మల్లో పడి మా మినుకోకుండా చెప్తున్నారు. మా నోట్ల మీద పెట్టి మీరు మేము మందులు తీసుకొని చావాలి అప్పులు తెచ్చించాట అంటున్నాం. అయినా వినకుండా తెచ్చుకుని దగ్గర పెట్టుకుని కూడా వాళ్ళు వినుకోకుండా చేస్తున్నారు. కేవలం మేము అప్పు తీసాలా దీన్ని ఎక్కరించుకుంటే వాళ్ళు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టుకున్నాము. యావలని మేము తీసుకోవాలా, వాళ్ళు వచ్చి దీన్ని ఎక్కరించుకుంటే 20 లక్షలు అయింది సార్. మాకు దాచి అయింది. మా తమ్మునికి నోటి క్యాన్సర్ వచ్చింది. ఇంట్లో కొక్కులు పోతున్నాయి గాని ఇంటి విషయంలోకే పెట్టుకుంటున్నాడు. లెక్క డబ్బల్లా ఏం ఉపయోగం లేదు సార్. ఒక దానికి గాని చెట్లు ఒక కాపు గాని తినలే. దాదాపు 20-25 లక్షలు ఖర్చు పెట్టి బోర్ వేసుకొని డ్రిప్ పెట్టుకొని ఇల్లు పడిపోతున్న ఇంట్లో ఉండేదానికి సౌకర్యం లేకపోయినా అప్పులు చేసి అంతా దీని మీదనే పెట్టుబడి పెట్టినాడని వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంది. మధ్యలేటి ఇక్కడ లేడు, మధ్యలేటి కొడుకు ఉన్నాడు. ఎట్టున్నాడు చూడండి. ఇతనికి ఈమె తమ్మునికి నోటి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు. నోటి క్యాన్సర్ వచ్చి ఈరోజు ఆయన జీవితం అంతా దీనికే దారపోసినాడు. ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి పంట ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తూ ఉంది. ఇది సోలార్కి అప్పచెప్పింది గవర్నమెంట్. మీరు ఖాళీ చేయాలా, మిషన్లు తీసుకొచ్చి బలవంతంగా ఎన్ని పీకాలా, చెట్లు పీకాలని వాళ్ళు వస్తూ ఉంటే వీళ్ళు అడ్డపడుతున్నారు. అడ్డపడితే పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు. అంటే ఇంత దారుణంగా ఒక కుటుంబం దీంతో వాడు ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకుని ఏం చీరేదేం లేదు. తల్లులు పిల్లలు ఇలాంటి పిల్లలు కూడా అందరు మందాగి తాగే పరిస్థితిని ఆమె అంటుంది. కాబట్టి ఒక వ్యవస్థ, ప్రభుత్వం ధైర్యం చెప్పి ఈ ప్రభుత్వం ఉంది, మేము మీకు అండగా ఉంటాం, సోలార్ కంపెనీ కావాలంటే ఇలాంటి వదిలేయండి, మీకు కావాలంటే 1000 ఎకరాలు ప్రైవేట్ భూములు ఇస్తారు తీసుకోండి, ఎందుకు తక్కువకు వస్తాయని అధికారులు అందరు కుమ్మక్క అయిపోయి రాజకీయ ఇప్పుడున్న కూడా ఇట్లా పేదవాళ్ళ మీద పడి ఇట్లా ఎందుకు ఇట్లా హింసిస్తారు మీరు అందరు కూడా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇంత ఖర్చు పెట్టి ఏ మాత్రం మీరు వాళ్ళు వదిలేస్తే వాళ్ళ జీవితమే నాశనం అయిపోయింది. జీవితాంతం కష్టపడిన పెట్టుబడి అంతా ఇక్కడ పెట్టినాడు, క్యాన్సర్ వచ్చింది, పిల్లల పరిస్థితి ఏమి, ఈరోజు ఏమి ఇవ్వకపోతే డబ్బులు. కాబట్టి ఆమె ఏమంటుంది, ఇల్లు పడిపోయే స్టేజ్లోనే ఇల్లు కట్టుకోకుండా దీనికి ఎంతో కొంత పంట వస్తుందని ఆశతో అప్పులు చేసి దీని మీద పెట్టుబడి పెట్టాము. ఈరోజు ఉన్నట్టుండి సోలార్ కంపెనీ మిషన్లు వచ్చి పీకుతామని వస్తున్నారు, అడ్డం పడితే కేసులు పెడుతున్నారు. ఏంటి దారుణం అని చెప్పి నేను కూడా ఈ వాస్తవాలన్నీ ఎన్నిసార్లు రెవెన్యూకు, పోలీస్ డిపార్ట్మెంటు అందరికీ అర్జీలు పెట్టి ప్రజలు పెట్టిన స్పందన లేదు. ఎంత చేయకుండా ఇప్పుడు ఒక ముస్లిం బాధపడతా ఉంది, సోలార్ మీద పోలీసు వాళ్ళ మీద ఆమె తిడుతూ ఉంది. ఎందుకు
అంటే వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారని చెప్పి సోలార్ వాళ్ళు కేసులు పెడతారు, పోలీసు వాళ్ళు వాళ్ళకి వత్తాసు వాళ్ళకి వాళ్ళ మిషన్లు దౌర్జన్యంగా బిగితే పోలీసు వాళ్ళే దగ్గర ఉండి చేస్తున్నారని ఆమె చెప్తా ఉంది. అంటే వ్యవస్థ ఎట్లా తయారైపోయింది వాస్తవాలు తెలుసుకోకుండా. ఈ వాస్తవాలన్నీ గమనించి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాతనే దీనిలోకి ఎంటర్ కావాలి ఎవరైతే పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్నారో. లేకపోతే కనుక తప్పకుండా చట్టవిరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరైతే కార్యక్రమాలు చేస్తున్నారో, ప్రజల హక్కులను పేదవాడి హక్కులను వాళ్ళ జీవితాలను నాశనం అయ్యే విధంగా మీరు చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పటికైనా స్పందించి జిల్లా కలెక్టర్ వీరందరికీ న్యాయం చేసే విధంగా పట్టా లేకపోయినా సాగు చేసుకునే భూములు కొంత పైరు వేయకుండా ఖర్చు పెట్టి అంత సాగు చేసుకునే లక్షల రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వండి, లేక ఇలా వదిలేయండి, వేరే భూములు తీసుకోండి, అంతే మార్గం. తీసుకోవాలనుకుంటే కాంపెన్సేషన్ ఇచ్చి వాస్తవాలు డబ్బులు ఇచ్చి ప్రజలకు అన్యాయం జరగకుండా పేదవాడికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గము పెద్దముడియం మండలము దిగువ కలవటాల్లో వస్తున్నటువంటి సేల్ అనే సోలార్ కంపెనీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక భూమికి 16 లక్షలు ఇచ్చి, ఒక భూమికి 8 లక్షలు, ఒక భూమికి 10 లక్షలు, ఒక భూమికి 12 లక్షలు ఇలా ఇస్తున్నారు. ఈ మధ్యలో లోకల్లో ఉన్నటువంటి కొంతమంది దళారులుగా ఏర్పడి సేల్ అనే కంపెనీతో కుమ్మక్కయ్యి వాళ్ళు ఇటువంటి పేదవాళ్లకు సంబంధించినటువంటి డబ్బులను వాళ్ళు పీల్చుతున్నారు అని మన దగ్గర ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లో సోలార్కి ఇవ్వాల్సిందే అని వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. అట్లా ఇబ్బంది పెడితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ సోలార్ విషయమై పేదల కోసం ఎంతవరకైనా మేము పోరాడేందుకు రెడీ అని మనతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు.